నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. అయితే ఇటీవల కోటా వినుత పేరుని మీరందరూ చాలా వినే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఒక మహిళా నాయకురాలు. ఈవిడ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. అయితే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో చేరి నియోజకవర్గ స్థాయిలో క్రియాశీలకంగా కూడా పనిచేశారు ఈవిడ. అంటే డ్రైవర్ రాయుడు హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు పూర్తిగా. అయితే చంద్రబాబు, ఆవిడ భర్త చంద్రబాబు ఈ కేసులో కూడా నిందితుడుగా ఉన్నారు. అయితే శ్రీనివాసులు అలియాస్ రాయుడు కోట వినుత వద్ద గతంలో డ్రైవర్ గా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. ఈ సంఘటన 2025 జూలై నెలలో రాయుడు మృతదేహం చెన్నైలోని కోమ్ నది సమీపంలో లభ్యమైంది. అంటే అప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ రాయుడు మృతదేహం పైన జనసేన పార్టీ గుర్తు పచ్చబొట్టు, వినుత పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో రాయుడు హత్యకు కోట వినుత దంపతులకు మరో 3 వ్యక్తులు కారణమని తేల్చి చెప్పారు పోలీసులు. హత్య కేసు ఆరోపణలపై కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మొత్తం ఐదుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో డ్రైవర్ రాయుడు బతికుండగా తీసినట్లు చెప్పబడిన సెల్ఫీ వీడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. అది చాలా సంచలనంగా సృష్టించింది. ఈ వీడియో రాయుడు చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటో తెలుసా? పోతేనే కదా పని చేయగలుగుతావు, పోతే ఎట్లా పోవాలనిపిస్తుంది వాడికి అని చెప్పాడు. వాళ్ళు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్త ఉండేది మరి నాకు అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోవాలి. ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వచ్చిన తర్వాత లాగా ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు, ఏమి విషయాలు తర్వాత అన్నారు. నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టు మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పారు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది కుదరక నేను పోయి మేడం వాళ్ళని నడిచి నేను కావాలనే చేస్తాను అన్నది. కొంత డ్రైవింగ్ ఉంది అమౌంట్ దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల వచ్చి దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే పని పెట్టుకున్నారు. నేను సీతకి చెప్పాను, మీకు మాత్రం చేస్తానండి. అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టీడీపీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు తనను సంప్రదించినట్టు, కోట వినుత దంపతులను హత్య చేయాలని లేదా కనీసం వారి ప్రైవేట్ వీడియోలు తీసిస్తే 60 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రాయుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే వినుత వీడియోలు తీయడానికి నిరాకరించడంతో బెదిరింపులు కూడా చేసినారంటూ రాయుడు చెప్పాడు. అయితే ఈ ఆరోపణలు ఒకవైపు, కోట వినుతతో వ్యక్తిగత గొడవలు మరోవైపు ఉండడంతో ఈ వివాదాలే చివరకు రాయుడు హత్యకు దారితీశాయని తెలుస్తుంది. అంటే రాయుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది ఇప్పుడు ఈ వీడియో. అందులో క్లియర్ గా ఏం చెప్పాడంటే, ఆ వీడియో మొత్తం 19 నిమిషాలు ఉంది. చంద్ర అనే వ్యక్తి, అంటే బొజ్జల సుధీర్ రెడ్డి దగ్గర 2 వ్యక్తులు ఉంటారు. చంద్ర అనే వ్యక్తి, సో ఆ వ్యక్తి నాతో పరిచయం పెంచుకొని మాట్లాడినాడు. ఆ తర్వాత సుజిత్ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారు, ప్లాన్ వేసుకొని నీతో మాట్లాడాలి, నువ్వు ఒకసారి రా అని చెప్పి పిలిపించుకొని అక్కడ మద్యం తాగించి, నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలి, చేసి పెడితే నీకు 60 లక్షలు ఇస్తాము అని చెప్పి అప్పుడు చెప్పడంతో సరే ఏం పని అని అడిగాడు. సర్లే అప్పుడు 2 లక్షలు తీసుకున్నాడు రాయుడు. తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ పార్టీ ఆఫీస్లో వెళ్ళి అక్కడ దాచిపెట్టుకున్నాడంట. సో ఇదంతా బాగానే ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు అని మొత్తం డేటాను ఈ సుజిత్ అనే వ్యక్తికి మొత్తం ఫార్వర్డ్ చేస్తున్నాడు ఫోన్ ద్వారా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నా డబ్బులు ఇవ్వండి, మీకు చెప్పాల్సిందంతా చెప్పేస్తాను కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి కాల్ చేస్తే ఒక దగ్గరికి రా నువ్వు అని చెప్పి తీసుకెళ్లి 45 లక్షల రూపాయల బ్యాగ్ చూపించారు. చూపిస్తే ఇదిగో నీ డబ్బు అని చెప్పారు వాళ్ళు. అయితే ఇది ఎక్కడ పెట్టుకుంటావు 40 లక్షలు, ఇది ఎక్కడన్నా తెలిస్తే ఇద్దరు దొరికిపోతాము, మా దగ్గర ఉంటుంది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో అని చెప్పి అప్పుడు కూడా ఒక 2 లక్షలు ఇచ్చి పంపించారు. ఎవరికి? రాయుడు అనే పర్సన్ కి. సో అప్పుడు కూడా సరే నువ్వు ఒకసారి పక్కనే ఒక 5 నిమిషాల తర్వాత నువ్వు పక్కనే కోకోకోలా కంపెనీ ఉంది కదా, అక్కడికి నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడాలి అని చెప్పి పిలిపించినారు మళ్ళీ. సో అయితే అక్కడ పక్కనే
నువ్వు రా అని చెప్పి పిలిపించేసి అక్కడికి బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చాడు. సో నాకు ఒక పని చేసి పెట్టాలి తమ్ముడు, నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను అంటే, దీనికి డబ్బులు ఇస్తాను, ఆ మొత్తం 60 లక్షలు ఇస్తాను నీకు అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. ఎవరికి? రాయుడు అనే పర్సన్కి. ఏంటి చెప్పు అంటే అప్పుడు చెప్పినాడు, ఆ చంద్రబాబుని వినుతాని నువ్వు చంపేసేయి, ఇంకా ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి క్లియర్ గా చెప్పినాడు. సరే సరే అని ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజు ఎక్కడో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కారు తీసాడంట. సో కారులో వెళ్తా ఉంటే మనోడే డ్రైవరు. సో వెళ్తా ఉంటే 2-3 సార్లు అటాక్ ప్లాన్ చేశాడంట. సో ఎక్కడో వెళ్ళి గుద్దీయడము ఇట్లా చేసేసరికి వీళ్ళకి డౌట్ వచ్చింది. వెంటనే మనోడిని పని మానిపించేసి ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నారు. ఇంకోసారి ఇంట్లో ఎవరు లేని సమయంలో వినుత ఒక్కటే ఉండే సమయం చూసి వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాడు. ఎక్కడ? కింద సోఫాలో కూర్చో ఉండడంతో అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాడు. వెంటనే సౌండ్ వచ్చింది, క్లిక్ అని సౌండ్ వచ్చింది. వెంటనే భయం వచ్చేసింది. అబ్బాయికి వినుతకి దొరికిపోయానని అందరికీ ఫోన్ చేసి చెప్పేసినాడు. చంద్రకి, సుజిత్కి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అందరికీ ఫోన్ చేసి నేను దొరికిపోయాను, ఏం చేయాలో తెలియట్లేదు నాకు అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే మా పేర్లు నువ్వు చెప్పకు, ఎంత ఇది చేసినా మా పేర్లు చెప్పకు, డీటెయిల్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి, నీ డీటెయిల్స్, మీ ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఒకవేళ నువ్వు మా గురించి చెప్తే నీ గురించి మేము బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వాడికి మొత్తం చెప్పారు. అయితే వినుత అడిగింది ఏమైంది అంటే, తెలియకుండా వీడియో రికార్డ్ అయింది కదా, ఎవరు చేయమన్నాడు, నీ వెనకాల ఎవరున్నారు అని చెప్పి క్లియర్గా అడగడంతో ఆవిడ నమ్మలేదు. వినుత అనే జనసేన క్యాండిడేట్ నమ్మలేదు. సో వినుత ఎవరో చేపిస్తున్నారు, నీ దగ్గర ఎవరో ఉన్నారు నీ వెనకాల అంటే వీడు పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎవడు? రాయుడు అనే పర్సన్ పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న సమయంలో అతనికి లెగ్ కూడా ఇరిగిపోయింది, ఎక్కడో తగిలి లెగ్ కూడా విరగడంతో రెస్ట్ లో ఉన్నాడు. అయితే అంతా బానే ఉంది. టీడీపీ రూలింగ్ వచ్చేసింది, గెలిచేసినాడు. బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు వినుత ఒక వీడియో రిలీజ్ చేసింది, సంచలనంగా మారిపోయింది ఆ వీడియో. మేము చెయ్యని తప్పుకి మేము జైలుకి వెళ్ళినా కూడా మాకు బాధగా లేదు, రాయుడిని మేము చంపలేదు కాబట్టే మాకు 19 రోజులకే బెయిల్ వచ్చేసింది, మా మీద జరిగిన కుట్ర విత్ ప్రూఫ్ తో సహా నేను మీడియా ముందుకు వస్తాను అని క్లియర్ గా చెప్పారు ఆ వీడియోలో. అయితే నిజంగానే వినుత వాళ్ళ భర్త చంద్రబాబు వీళ్ళిద్దరూ నిజంగానే చంపలేదా? బొజ్జల సుధీర్ రెడ్డియే ఇదంతా చేయించాడా? అంటే నీకు 60 లక్షలు ఇస్తాను, ఆ వినుత ప్రైవేట్ వీడియోలు ఇవ్వు నాకు అని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డియే ఆ రాయుడు అనే పర్సన్ కి చెప్పాడా? ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు రాయుడు. సో ఈ రోజు నెట్టింట్లో వైరల్ అవుతోంది ఆ వీడియో. అసలు ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాడు ఇదని జరిగిందంతా, ఏమేం జరిగింది, ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నాడు, బొజ్జల సుధీర్ రెడ్డి ఏం చెప్పాడు, బొజ్జల సుధీర్ రెడ్డి ఎంత ఆఫర్ ఇచ్చాడు, ఇవన్నీ క్లియర్ గా చెప్పాడు ఆ అబ్బాయి. అది ఏఐ అంటారా? ఏఐ కాదు, క్లియర్ గా తెలిసిపోతా ఉంది. అయితే నిజంగానే ఈ కుట్ర జరిగిందా? అనుమానాలు అయితే చాలా వస్తా ఉన్నాయి. వినుత గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ వీడియో ప్రూఫ్స్ తీసుకొని వస్తే కూడా నమ్మలేని పరిస్థితి. ఇంత జరిగిందా? ఇంత చేశాడా? 60 లక్షల కోసం 2 వ్యక్తులు అంటే మొత్తం వినుత, చంద్రబాబుతో సహా మొత్తం 3 వ్యక్తులు, 5 మంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఇందులో ఎవరిది తప్పు? ఎవరు కాంట్రాక్ట్ ఇస్తే ఎవడు చేశాడు? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఖచ్చితంగా.